ద్వాదశి ఉదయం గోపూజ హనుమాన్ చాలీసాతో ప్రారంభమైన గణపతి హోమం ఖమ్మం నగరంలో మొట్టమొదటిసారిగా సహస్ర చండీ సహిత మహారుద్ర యాగం జరగడం చాలా గొప్ప విశేషమని, లోక కళ్యాణం కోసం చేసే ఇలాంటి అద్భుత కార్యక్రమం నిర్వహిస్తున్న యాగ సంకల్పపిత భవ్యశ్రీ వృద్ధాశ్రమం జ్యోతిష్యాలయం సునీత మాతను యాగకర్త దండ్యాల లక్ష్మణ్ రావును పలువురు అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం వేదపారాయణ, పునః పూజలు, సహస్ర చండీ హోమం, విశేష హోమాలు, రుద్రాభిషేకాలు, దత్త హోమం, సరస్వతి హోమం, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. యాగశాలను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సందర్శించారు. అనేక పూజలు సాయంత్రం నిర్వహించి ఆశీస్సులు పొందారు. సాయంత్రం వేద పారాయణ, పునః పూజలు, సహస్ర చండీ హోమం, మహాలింగార్చన, జ్యోతిర్లింగార్చన, నీరాజన మంత్రపుష్పం, విశేష చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. యాగ బ్రహ్మ రాజులు భాను రవికిరణ్ శర్మ ఆధ్వర్యంలో స్థలదాత గుర్ర మురళి దంపతులు, నిర్వాహకులు వేంపటి సత్యనారాయణ దంపతులు, లక్ష్య, కొప్పు, రావురి వాసు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. అతిథితే గోభవ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ మాతా మహారాజ్ఞి కీ जय श्री राम 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 त्रैलोक्य మాట్లాడుతాం ఏ క్లాస్ వాళ్ళతో చెప్పించడానికి ఇక్కడ తీసుకొచ్చారు. ఫస్ట్గా వాళ్ళ సెక్రటరీ కరెస్పాండెంట్కి ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎలా ఉండాలి, మన భారతదేశం ఏంటి, ఇక్కడున్న వీడానికి చిన్నపిల్లల నుంచి పెద్ద అయినాకంటే వాళ్ళకి మామూలుగా కొంత తెలుస్తుంది, కొంత తెలియదు. ఇప్పటి నుంచి తెలవటం అనేది చాలా గొప్ప. నాకు తెలిసి నాకు 50 భాను శర్మ గారు మీరు అందుబాటులో లేకపోతే సన్నీప్ అయ్య గారు వెనకాల ఉన్న అయ్య గారు రాగలరు. ఆగండమ్మా అందరినీ. అయ్య గారు కూడా యాక్షన్ లోపల రావాలి. భాను శర్మ గారు ఒకవేళ ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భగేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. మన ఖమ్మం పట్టణమునందు మమతా రోడ్డులో నిర్వహిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఈ సహస్ర చండీ సహిత మహారుద్ర యాగంలో భాగంగా 5వ రోజుకు చేరుకున్నాం. ఈ 5వ రోజు ఉదయం గోపూజని నిర్వహించుకొని యాగశాల ప్రదక్షిణ చేసి యాగశాలలోకి ప్రవేశించిన పిమ్మట విశేషంగా మనం ఆవాహన చేసుకున్నటువంటి చతుషష్ఠి యోగిని, ఆదిత్యాది నవగ్రహాలు, క్షేత్రపాలకుడు, అదేవిధంగా
వాస్తు పురుషుడు, సర్వతో భద్రమండలం, లింగతో భద్రమండలం మొదలైన ఆవాహి దేవతా హోమాలు, అదేవిధంగా చండీ హోమం, విశేషమైనటువంటి హనుమత హవనం చేసుకొని ఈ ఉదయం పూట పూజాకృతులు ముగిస్తున్నాం. అదేవిధంగా సాయంత్రం అనేక సువాసనలచే దాదాపుగా 1,00,000 పైచిలుకు సంఖ్యతో కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజుతో బ్రాహ్మణోత్తముల చేత సంకల్పించిన సంఖ్య అంతటినీ కూడా పూర్తి చేసి అమ్మవారికి దారాదత్తం చేసి యొక్క యాగ సత్ఫలితాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలనే భావనతో కృషి చేస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగంలో పాల్గొని తిలకించి ఆ జగన్మాత పరమేశ్వరి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలకి పాత్ర కాగలరని మరీ మరీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యాగబ్రహ్మ రాజోలు భానురవికిరణ శర్మ వారి యొక్క ఋత్విక్ బృందము చేత భవ్యశ్రీ వృద్ధాశ్రమం సేవా సంస్థ వ్యవస్థాపకురాలైనటువంటి మాత శ్రీ సునీతామాత గారి యొక్క సత్సంకల్పంతో ధనియాల లక్ష్మణరావు గారు యొక్క కర్తృత్వంలో వెంపటి సత్యనారాయణ గారు, జీవి మాల్స్ మురళీ గారి యొక్క సౌజన్యంతో ఎంతో వైభవపేతంగా కొంతమంది దాతలతో ఈ యొక్క గుప్త దాతలతో ఈ యొక్క యాగాన్ని నిర్వహిస్తున్నాం. సర్వజనులందరికీ కూడా సర్వశ్రేయస్కరం లభించాలని భావిస్తూ శుభం భూయాత్, మంగళం మహతు, శ్రీమాత్రే నమః. ఓం స్వస్తి. ఓం భూస్వాహ అగ్నేదన్మా భువస్వాహ వాయుదన్మా భువస్వాహ ప్రజాపతి నమో. అందరూ కూడా 4 పక్కల నీరు చల్లండి అయ్యగారు. అదితేన్మ ముగ్గుస్థాః అనువదేన్మ ముగ్గుస్థాః సరస్వతేన్మ ముగ్గుస్థాః దేవసవితః ప్రాసాభీః విఘ్నేశ్వరార్పణస్తు. అందరికీ కూడా స్వాహ. దాశరథస్య విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాత్. స్వాహా. కల్యే చ విద్మహే రామపత్నీ చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్. స్వాహా. రామానుజాయ విద్మహే ఊర్మిళానాథాయ ధీమహి తన్నో లక్ష్మణ